దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి కాలములో ఐగుప్తు దేశాన్నించి దేవుడు వాగ్దాన దేశమునకు ఇశ్రాయేలు ప్రయాణమును నడిపిస్తూ ఉన్నారు. మోషే గారు వారిని నడిపిస్తూ ఉన్నారు. వారు ప్రయాణమై వస్తుండగా మోషే గారితో దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. నీకు ముందుగా ఒక దూతను పంపుచున్నాను, ఆయనకు నా నామమున్నది. ఆయనకు కోపము రేపవద్దు, అతిక్రమము పరిహరింపడాయన అని దేవుడు మోషే గారికి తన దూత గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఆ దూత పేరు ఆయన నామమే, అనగా ఆయన కుమారుడే. ఆయన వారితో పాటు ప్రయాణము చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు! పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారి ప్రయాణములు నడిపిస్తున్న దేవుడు తన దూతను వారికి సహాయముగా, వారికి ముందుగా నడిపిస్తూ ఉన్నాడు. గనుక దైవ సమక్షముల వారు నడుస్తున్నారు. దేవుని నీడలో వారి ప్రయాణము జరుగుతూ ఉన్నది. ఈ మార్గములో వారు ఒకవేళ దేవునికి కోపము రేపుతారనేమో, అతిక్రమములుగా అంటే క్రమము లేని రీతిగా ఉంటారేమని జాగ్రత్త చెబుతున్నాడు మోషే గారికి ఇశ్రాయేలు ప్రజల గూర్చి దేవుడు. అవును ప్రియులారా, అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు. అతిక్రమముతో దేవునితో ప్రయాణము చేయలేము. అతిక్రమం వలన దేవుని యొక్క సన్నిధిని ఇబ్బందులు కలిగితే గనక, శ్రమలు తాండవిస్తే గనక అతిక్రమము చేయవద్దని హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండవది, ఆయనకు కోపం అనేది రేపవద్దు. దేవునికి కోపము రేవటం ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ ప్రయాణములో ఆయన తోడై ఉన్నప్పుడు, నీకు కావలసిన సర్వసమృద్ధినైనా ఏర్పాటు చేసినప్పుడు నీవు ఇంకా ఎందుకు అతిక్రమముగా ఉంటావు? కోపం ఎందుకు రేపుతావు? అలాగూ చేయకుండా నీవు ప్రయాణము చేయాలని మోషే గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. గనుక దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల పక్షమున అంత జాగ్రత్త కలిగి వారిని తీసుకొని వస్తున్నారు. మరి వారు ఏ విధముగా ప్రయాణము చేయాలి? కీర్తన గ్రంథం మనం చూస్తే ఎన్నో మార్లు ఆయన మీద తిరుగుబాటు చేశారు, ఎన్నోసార్లు ఆయన బాధ పెట్టారు. ఈ ఉదయకాల సమయంలో మన ప్రవర్తన వల్ల ఆయన బాధపడుతున్నాడేమో, మన తలంపులు మంచివి కాక ఆయన వేదన చెందుతున్నాడేమో. గనుక సరి చేసుకుందాము. పరమకారానికి చేరాలంటే దేవుని సన్నిధిలో ఆయనకు కోపము రేపేవారిగా మనము ఉండకూడదు. ఆయనకు లోబడి జీవిస్తే గొప్ప కార్యాలు చూస్తాం. ఆయనకి విధేయత కలిగి బ్రతికువారిగా ఉండాలి. రూతు విధేయురాలుగా ఉంది గనుక బోయజు పొలములో నమ్మకత్వమును చూసి, తన యొక్క క్రమాన్ని చూసి బోయజు ఆమెను ఆశీర్వదించాడు. ఆమెకి సమృద్ధైన ఆహారము, సమృద్ధైన దాహము అనుగ్రహించాడు. చివరికి ఆమె ఆ పొలమంతటికి యజమానురాలిగా మారింది. మన జీవితాల్లో కూడా
ఆయన సన్నిధిలో నమ్మకంగా జీవిస్తే పెంట కుప్ప మీద దీనులను పైకి లేవనెత్తి దేవుడై ఉన్నాడు. అంతటి గొప్ప దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నారు కనుక ఆయన సన్నిధిలో నమ్మకంగా జీవిందాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. నాటి కాలంలో నీ బిడ్డలు నడిపించావు, ఈ ఉదయకాలం నడిపించటానికి ఇష్టపడుతున్నావు. నీ ప్రేమను పొందుకునే వారిగా మార్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.